మీరు చూస్తుంది రిషికొండ ప్యాలెస్. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి కోసం కట్టించిన రిషికొండ ప్యాలెస్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ముని కొల్లగొట్టి 560 కోట్ల రూపాయలు వెచ్చించి భారతిరెడ్డి కోసం ఇంత పెద్ద ప్యాలెస్ కట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్స్ గెలిచి ఉండుంటే గనక ఈ రిషికొండ ప్యాలెస్ వైఎస్ భారతిరెడ్డి పేరున రాసిచ్చేవాడంట. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము కొల్లగొట్టి ఒక తాడేపల్లి ప్యాలెస్ మించిన ప్యాలెస్ రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద రాజకీయ ఉగ్రవాది, రాష్ట్రాన్ని ఏ రకంగా దొబ్బి దోచుకొని తిన్నాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయండి, గమనించండి. ఇక్కడ ట్రిక్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉన్మాదులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టారు అని చెప్పి విష ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదమ్మా బుల్లబ్బాయిలు. ఇది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సొమ్ము కొల్లగొట్టాడు. 560 కోట్ల రూపాయలతో వైఎస్ భారతిరెడ్డి కోసము ఇక్కడ ఒక ప్యాలెస్ నిర్మించి ప్రజాధనం దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ము కొల్లగొట్టి ప్రభుత్వ సొమ్ములో ఒక ప్యాలెస్ కట్టించి జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వబోయాడు. అంటే ఎంత నీచమైన పుట్టుకలు, ఎంత నీచమైన కుటుంబాలు, వైఎస్ కుటుంబాలు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయండి. ఇలాంటి ఉన్మాదులని, ఉగ్రవాదులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన్ని తరిమేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు ఆలోచన చేయండి, ఇది గమనించండి.